నిజామాబాద్లోని ఏకైక క్రీడా మైదానం అధ్వానంగా మారింది. ఒక్కరోజు వర్షం వచ్చినా 4 రోజుల వరకు మైదానంలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఓ కార్యక్రమం కోసం మైదానాన్ని వినియోగించగా వాహనాలు తిరగడంతో దుక్కి దున్నినట్లుగా తయారైంది. దీంతో ఆటలకు దూరం అవుతున్నామని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు సినీ హీరో రానా దగ్గుపాటి హాజరయ్యారు. ప్రచారంలో పాల్గొనడానికి గల కారణాలు, అందుకు జరిగిన లావాదేవీలపై ఈడీ రానాను ప్రశ్నించనుంది. ఇప్పటికీ సినీ నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ విచారణలో పాల్గొని వారి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ నెల 10న నటి మంచులక్ష్మి ఈడీ ముందు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిఏజీ తాజా నివేదిక ప్రమాద గంటికలు మోగిస్తుందన్నారు. 6 గ్యారెంటీలకు బదులు ఫెయిల్డ్ ఎకనామీని ఇచ్చారన్నారు. కాంగ్రెస్ చేతగానితనంతో రాష్ట్ర ఎకనామీ పతనమవుతుందని తెలిపారు. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కాస్త ఊరటనిచ్చాయి. దీంతో హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూపాయలు 760 తగ్గి రూపాయలు 1,02,280కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూపాయలు 700 పతనమై రూపాయలు 93,750 పలుకుతుంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూపాయలు 1,27,000గా ఉంది. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.60 అడుగుల మేర నీరు ఉంది. దీంతో 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 65,842 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,09,952 క్యూసెక్లుగా ఉంది.